వృశ్చిక రాశి జాతకులకు నమస్కారం. దేవుడా, వృశ్చిక రాశి వారికి ఒకేసారి ఇంత అదృష్టమా అని లోకం ఆశ్చర్యపోయే సమయం వచ్చేసింది. రాసి పెట్టుకోండి, రేపటి నుండి మీదే రాజ్యం. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు, మీ కష్టాలను చూసి నవ్వుకున్నవారు ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజులు దగ్గరపడ్డాయి. మీ జీవితంలోకి మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆ ప్రేమ ప్రవేశించబోతోంది. ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూస్తే మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాలను తెలుసుకొని ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఏప్రిల్ మరియు మే నెలల్లో మీ తలరాతను మార్చే ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో మీ జీవితంలో కొన్ని భయంకరమైన మరియు అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీటి గురించి వింటే మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, మీ కలల మీద నీళ్లు చల్లారో వారు ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోవలసిందే. మీ అదృష్టం ఇప్పుడు ఆకాశాన్ని తాకబోతోంది. అయితే ఇదంతా జరగాలంటే మీరు ఈ సమాచారాన్ని చివరి వరకు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే నేను చెబుతున్న ఈ మాటలు గాలిలో అనేవి కావు, కాలం కూడా చెరిపివేయలేని నిజాలు. మిత్రులారా, ఆ తల్లి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ మే నెలల్లో మీ జీవితంలో లెక్కలేనన్ని శుభ పరిణామాలు జరగబోతున్నాయి. ఆ ఆనందంలో మీ పాదాలు నేలమీద ఆగవు. మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి, కాని అవి బాధతో వచ్చేవి కావు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కలిగే ఆనంద బాష్పాలు. ఆ తల్లి దీవెనలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీరు కోరుకుంటే వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ జై మాతాజీ అని 3 సార్లు రాయండి. అది మీ మనసులోని సంకల్పాన్ని ఆ తల్లి పాదాల వరకు చేరుస్తుంది. ఇక మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే శనిదేవుడు మీకోసం 5 అత్యంత కీలకమైన సందేశాలను పంపాడు. ఇవి వింటుంటే మీ మనసు చలించిపోతుంది. గత 7 జన్మల్లో కూడా చూడని మార్పులు ఈ 2 నెలల్లో మీరు చూడబోతున్నారు. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. ఏప్రిల్ మే నెలల్లో మీ జీవితంలో అద్భుతమైన కానుకలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. శనిదేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. మిమ్మల్ని ఏడిపించినవారు, మీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నవారు ఇప్పుడు వారి తప్పు తెలుసుకుని మీ కాళ్ల దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీ పేరు ప్రతిష్టలు మీరు ఊహించని స్థాయికి చేరుకుంటాయి. ఇప్పటివరకు మీరు ఎన్ని రాత్రులు నిద్రలేకుండా ఏడ్చారో, మీకు ఏమాత్రం సంబంధం లేనివారు కూడా మిమ్మల్ని ఎంతగా తక్కువ చేసి మాట్లాడారో ఆ దేవుడికి తెలుసు. అప్పుడు గ్రహస్థితులు బాగాలేక మీరు అవమానాలు పడి ఉండొచ్చు. కాని ఇప్పుడు ఆకాశంలో గ్రహాల గతి మారింది. మీ అదృష్టం మలుపు తిరిగింది. శనిదేవుడి సందేశాల ప్రకారం మీ జీవితంలో ఎన్నో ఏళ్ల కరువు తీరిపోయే సమయం వచ్చేసింది. గత కొన్ని జన్మల్లో కూడా మీకు దక్కని అపారమైన సుఖ సంతోషాలు ఇప్పుడు మీ ఇంటి గడప తొక్కబోతున్నాయి. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరుతున్నాను. ఈ విషయాన్ని ఎంతో శ్రద్ధగా, ప్రశాంతంగా, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వినండి. ఈ సమాచారం గురించి ఇప్పుడే మీ స్నేహితులకి గాని, బంధువులకి గాని అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఒక్కోసారి మనవాళ్లే మనకి దిష్టి తగిలేలా చేస్తారు. గోడలకి కూడా చెవులు ఉంటాయన్న మాట మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్లో అతి ముఖ్యమైంది, మీ వెనక ఉండి మీకు తెలియకుండానే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ రహస్య శత్రువు గురించి. ఆ వ్యక్తి మీకు తెలియకుండానే మీపై ప్రతికూల శక్తులను, తాంత్రిక ప్రయోగాలను చేయిస్తున్నాడు. అలాగే మీ జీవితంలోకి రాబోయే ఆ నిజమైన తోడు ఎవరు, మీ పేరు ఎవరితో కలిసి వినిపించబోతుంది, మీ ఇంటి ముందు క్యూ కట్టి ఉన్న ఆ శుభవార్తలు ఏంటి, వాటన్నింటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఎంత పెద్ద శుభవార్త ఉందో అంతే పెద్ద హెచ్చరిక కూడా ఉంది. శనిదేవుడు పంపిన ఈ సందేశాల్లో ఒక భయంకరమైన గండం కూడా పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. మన జీవితంలో ఆనందం మొదలవుతోంది అన్నప్పుడే అప్పుడప్పుడు ఏదో ఒక ఆపద వచ్చి అంతా తలక్రిందులు చేస్తూ ఉంటుంది. ఏప్రిల్ మే నెలల్లో కూడా అలాంటి ప్రమాదం ఒకటి పొంచి ఉంది. కాని ఈసారి మీరు ముందుగానే జాగ్రత్త పడితే ఆ గండాన్ని తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మీ గౌరవానికి, మీ కుటుంబ ప్రశాంతతకు భంగం కలిగించే ఆ సంఘటనను మీరు అడ్డుకోవచ్చు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాలంటే ఈ 2 నెలల్లో వృశ్చిక రాశి జాతకుల జాతకంలో ఒక భయంకరమైన జైలు యోగం కనిపిస్తోంది. అంటే మీరు చట్టపరమైన చిక్కుల్లో పడటం, లేదా పోలీస్ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావచ్చు. సమాజంలో మీ ప్రతిష్ఠ దెబ్బతినేలా, అందరూ మీ గురించి మాట్లాడుకునేలా ఏదో ఒక వివాదం చుట్టుముట్టవచ్చు. శనిదేవుడు మీకు మేలు చేయాలని చూస్తున్నప్పుడు రాహువు తన కుటిల బుద్ధితో అలాంటి అడ్డంకులను సృష్టిస్తూ ఉంటాడు. అందుకే ఈ జైలు గండం నుండి బయటపడాలంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతానికి మీరు గుర్తుంచుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసా? అందులో మొదటిది, ఎవరినీ కూడా కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకండి. బయటి వారిని నమ్మితే నష్టం తక్కువ ఉండొచ్చు, కానీ సొంత మనుషులను అతిగా నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఎవరో తెలియని వారు వచ్చి ఆకాశంలో ఏనుగు ఎగురుతోంది అని చెబితే నవ్వుకొని వదిలేయండి. కాని మీ సొంత మనుషులు వచ్చి ఒక చిన్న పిట్ట ఎగురుతోంది అని చెప్పినా ఆ మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో ఆలోచించండి. గుడ్డి నమ్మకాన్ని ఇప్పుడే వదిలేయండి. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మీకు అత్యంత దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి పైకి మీ వాడిలా నటిస్తూనే లోపల మాత్రం మీ ఆస్తిపాస్తుల మీద, మీ కష్టార్జితం మీద కన్నేసి కూర్చున్నాడు. మీ బలహీనతలు, మీ కష్టాలు, మీ రహస్యాలు అన్నీ ఆ వ్యక్తికి తెలుసు. సమయం చూసి మీ సంపాదనను తన పేరు మీదికి మళ్లించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మీరు మీ మనసులో మాటలను కాని, మీ ఆస్తి కాగితాలను కాని, మీ భవిష్యత్తు ప్లాన్లను కాని ఎవరితో పంచుకున్నా అదే మీ పతనానికి దారితీస్తుంది. ఆ వ్యక్తి మీ సోదరుడు కావచ్చు, సోదరి కావచ్చు, లేదా బంధువుల్లో ఎవరైనా కావచ్చు. ఈ ఏప్రిల్, మే నెలల్లో ఎవరినీ అతిగా నమ్మటం అస్సలు మంచిది కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈ వీడియోని చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో చివరి వరకు చూడండి. ఈ హెచ్చరికను తేలికగా తీసుకుంటే మీరే నష్టపోతారు. అది అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తును మీరే కాపాడుకోగలరు. ఇక్కడ నేను మీకు చూపించబోయే ఆ అద్భుతాలు, ఆ రహస్యాల గురించి ఎవరితోనూ చర్చించకండి. స్నేహితులకు, బంధువులకు, చివరికి మీకు అత్యంత సన్నిహితులకు కూడా ఈ విషయాలు చెప్పకండి. మీ నోటి ద్వారా ఈ మాటలు బయటకు వచ్చాయంటే అది మీకే పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. చాలామందికి ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవటం అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటును ఈరోజే వదిలేయండి. ఇక్కడ మీకు అందుతున్న ప్రతి సందేశాన్ని మీ మనసులోనే దాచుకోండి. ఆ రహస్యమే రేపు మీకు ఒక రక్షణ కవచంలా మారి మిమ్మల్ని పెద్ద సంకటాల నుండి కాపాడుతుంది. ఒకవేళ మీరు ఈ విషయాలను ఇతరుల చెవిన వేస్తే భవిష్యత్తులో మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వైపు వస్తున్న ఆ అద్భుతమైన మార్పులు ఎంత గొప్పవో వాటిని అంత రహస్యంగా ఉంచటం కూడా అంతే ముఖ్యం. మీ ఇంటి గడప ముందుకు రాబోయే ఆ ఆనందాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఇప్పుడు ఈ దివ్య సందేశంలోని తర్వాత భాగంలోకి వెళ్దాం. దానికంటే ముందు మీతో ఒక చిన్న మాట చెప్పాలి. మీ మంచి కోరి మీ జీవితం సుఖంగా సాగాలని ఆశించి నేను పడుతున్న ఈ శ్రమ అంతా మీకోసమే. ఏప్రిల్ నెల మీకు శుభప్రదంగా ఉండాలని, మీరు ఆపదలకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీరు వీడియోని చివరి వరకు చూస్తున్నారు, విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు, కానీ చాలామంది లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీ లైక్ అనేది మాకు మీరిచ్చే ఒక ఆశీర్వాదం లాంటిది. అందుకే ఇప్పుడు వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా 3 సార్లు జై శనిదేవ్ అని రాయండి. ఎవరైతే మనస్ఫూర్తిగా జై శనిదేవ్ అని రాస్తారో వారికి ఈ ఏప్రిల్, మే నెలల్లో, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లోనే ఏదో ఒక పెద్ద శుభవార్త అందుతుంది. మిత్రులారా, మీ మనస్సుని హత్తుకునే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కోపం వల్ల ఈ లోకంలో ఎవరూ దేన్ని సాధించలేరు. కోపం కేవలం బంధాలను తెంచుతుంది, ఇళ్లను కూలుస్తుంది, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడే తన అర్ధాంగి అయిన పార్వతీదేవి ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఆమె కోపాన్ని తగ్గించటానికి తనను తాను తగ్గించుకొని కింద పడుకున్నాడు. సృష్టిని శాసించే ఆ మహాదేవుడే అంత వినమ్రతను చూపించారంటే అది మనందరికీ ఒక పెద్ద పాఠం. అచ్చం అలాగే మీ ఇంట్లో ఎవరైనా కోపంతో ఊగిపోతున్నప్పుడు అది మీ జీవిత భాగస్వామి కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు. వారు అరుస్తున్నప్పుడు మీరు కూడా ఎదురుదాడి చేయకండి. కోపాన్ని కోపంతో జయించలేము, కేవలం ఓర్పుతో మరియు మౌనంతోనే ఓడించగలం. 2 మంచి మాటలతో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు కూడా గట్టిగా అరవటం వల్ల యుద్ధంలా మారిపోతాయి. సమయానికి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ చిన్న నిప్పురవ్వే మీ జీవితంలో పెద్ద అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే ఈ ఏప్రిల్, మే నెలలు మీ సహనానికి పరీక్షాకాలం అని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు మీరు కనుక ఒక క్షణం మౌనంగా ఉండి కొంచెం తగ్గి ఉంటే ఏ గొడవ లేకుండా ఆ గండం దాటిపోతుంది. వారు శాంతించిన తర్వాత మీరు మెల్లిగా మీ మనసులో మాటను చెబితే అది వారికి అర్థమవుతుంది. ఈ చిన్నపాటి తెలివితేటలు మిమ్మల్ని ఒక పెద్ద వినాశనం నుండి కాపాడతాయి. నేను ముందే చెప్పినట్లుగా ప్రస్తుతం శనిదేవుడు మీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నాడు. ఆయన తన అనుగ్రహాన్ని మీ వైపు మళ్లించారు. ఇలాంటి అరుదైన సమయంలో మనం చాలా జాగ్రత్తగా నడవాలి. లేకపోతే రాహుకేతువుల కుట్రల వల్ల మనకు దక్కాల్సిన అదృష్టం తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. అసలు ఇకపై ఏం జరగబోతోంది? మీరు దేని గురించి అప్రమత్తంగా ఉండాలి? మీ వైపు వస్తున్న ఆ అద్భుతమైన కానుకలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం చేసే ప్రతి పనికి ఫలితం ఈ జన్మలోనే దక్కుతుందని చాలామంది అనుకుంటారు. కాని అది పూర్తిగా నిజం కాదు. కొన్ని పనుల లెక్కలు ఈ జన్మలో తేలవు, అవి వచ్చే జన్మ వరకు కొనసాగుతాయి. మనకు ఎదురయ్యే కొన్ని కష్టాలు, మనకు దక్కే కొన్ని సుఖాలు మన గత జన్మల కర్మఫలాలే. మనం ఎవరికీ కీడు చెయ్యకపోయినా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. లేదా మేము అడగకుండానే దేవుడు మాకు ఇంత అదృష్టాన్ని ఎలా ఇస్తున్నాడు అని ఆశ్చర్యపోవచ్చు. ఆ రహస్యాలన్నింటికీ సమాధానం మీకు ఇప్పుడు దొరుకుతుంది. ఏప్రిల్, మే నెలల్లో మీ జీవితంలో జరగబోయే ప్రధాన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టినవారు, అది మీ సొంత మనుషులు కావచ్చు లేదా బయటివారు కావచ్చు, వారంతా ఇప్పుడు శనిదేవుడి కంటపడ్డారు. మీపై కుట్రలు పన్నినవారు, తప్పుడు ఆరోపణలు చేసినవారు, రకరకాల తాంత్రిక ప్రయోగాలతో మిమ్మల్ని క్రిందకు లాగాలని చూసిన వారి లెక్క తేల్చే సమయం వచ్చేసింది. వారి వల్ల మీరు ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపారు, అవమానాలు భరించారు. కాని ఇప్పుడు వారికి చట్టం ద్వారా కాకుండా నేరుగా విధి ద్వారా శిక్ష పడబోతోంది. అందుకే శత్రువుల గురించి భయం వదిలేయండి. వారు మీపై ఎన్ని కుట్రలు చేసినా అవి వారికే తిరగబడతాయి. శనిదేవుడు అప్పుడు మీకు రక్షణ కవచంలా నిలబడబోతున్నారు. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. అందుకే శత్రువుల నుండి రక్షణ కోసం ఒక చిన్న పరిహారం చేసుకోండి. హనుమంతుడి గుడికి వెళ్లి మీ సమస్యను స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోండి. గుడి పూజారి గారిని కోరి ఒక నల్ల దారాన్ని స్వామివారి సింధూరంతో పూజించి దాన్ని మీ మెడలో ధరించండి. ఇది మీకొక అదృశ్య రక్షణ కవచంలా మారుతుంది. ఆ తర్వాత ఏ శత్రువైనా మీ ముందు తలెత్తే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. మిత్రులారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ 2 నెలల్లో మీకు ప్రమాద గండం కూడా పొంచి ఉంది. నేను మిమ్మల్ని భయపెట్టాలని అనటం లేదు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీరు ఉన్న ప్రాంతాల దగ్గర, అంటే నదులు, చెరువులు లేదా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండండి. సరదాకి కూడా హద్దులు దాటకండి. అలాగే కరెంటు వస్తువులు, పాత వైర్లు లేదా భారీ మిషన్ల దగ్గర పనిచేసేటప్పుడు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ అస్సలు వాడకండి. నిప్పు, గ్యాస్ లేదా వేడి వస్తువుల దగ్గర మీకు మరియు మీ పిల్లలకు రక్షణగా ఉండండి. రాహువు ప్రభావం వల్ల చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. అందుకే ఏప్రిల్, మే నెలల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు, ఈ సమయంలో మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన మనస్పర్ధలు రావచ్చు. దానికి కారణం ఏంటో తెలుసా? మీ మీద శనిదేవుడి ప్రత్యేక కృప ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారిపై రాహువు ప్రభావం చూపుతాడు. దీనివల్ల మీ ఎదుగుదలను చూసి మీ ఇంట్లోనే కొందరు అసూయపడవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలను తప్పు పట్టవచ్చు. మీరు చెప్పే మంచి మాటలను కూడా వ్యతిరేకించవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇదంతా శనిదేవుడు మీకు పెడుతున్న ఒక పరీక్ష. ఈ సమయంలో మీరు ఓర్పుతో, మౌనంతో ఉంటే ఈ పరీక్షలు నెగ్గటమే కాకుండా అందరి దృష్టిలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ సహనాన్ని చూసి ఒకప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే రేపు మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు వస్తాయి. అయితే నేను మీకు పదే పదే చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్న ఈ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. వీటిని సరదాగా తీసుకున్నా లేదా ఇతరుల ముందు బయటపెట్టినా రేపు మీరే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మీ జీవితంలోకి రాబోయే ఆ సంతోషాలు ఎంత గొప్పవో అంతే సున్నితమైనవి కూడా. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటం మీ బాధ్యత. ఏప్రిల్, మే నెలల్లో మీకు అందబోయే ఆ శుభవార్తలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. మీ అదృష్టం ఇంతలా మలుపు తిరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ప్రతి అడుగులోనూ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇంటి విషయానికి వస్తే, మీరు తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు మీ ఇంట్లో ఉన్న కొందరికి నచ్చకపోవచ్చు. మీరు అందరి మేలు కోరి ఏదైనా సాహసం చేసినా అవతలివారు మీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. దీనివల్ల ఇంట్లో చిన్నపాటి గొడవలు లేదా మనస్పర్ధలు రావచ్చు. కాని ఇలాంటి సమయంలో మీరు అస్సలు భయపడకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఓర్పుతో ఉంటే ఆ చిక్కుముడులు అవే విడిపోతాయి. పెద్ద తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఎలాగైతే వంగుతుందో, తుఫాను ఆగిపోయాక మళ్లీ ఎలాగైతే నిలబడుతుందో, మీరు కూడా ఈ సమయంలో కొంచెం తగ్గి ఉంటే చాలు. ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఈ పరిస్థితులు రావటం అనేది కాలం రాసిన రాత. దాన్ని ఎవరూ ఆపలేరు. కాని దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అదే మీ నిజమైన పరీక్ష. ఇప్పుడు మనం ఆ అద్భుతమైన ఆనందాల గురించి మాట్లాడుకుందాం. ఏప్రిల్, మే నెలల్లో శనిదేవుడు మీ జాతకాన్ని మార్చేయబోతున్నారు. మీరిప్పుడు ఒక అద్భుతమైన మలుపులో ఉన్నారు. ఇక్కడి నుండి మీరు కేవలం మీ జీవితాన్ని కాదు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా శాసించే స్థాయికి చేరుకుంటారు. మీరు లోకాన్ని ఏలుతారని నేను అనటం లేదు, కాని
మీ వ్యక్తిత్వం, మీ కష్టం ఎంత ప్రభావవంతంగా మారుతుందంటే మిమ్మల్ని చూసి అందరూ తలవంచక తప్పదు. ఎందుకంటే శనిదేవుడు మీ అదృష్టాన్ని విజయ పథం వైపు నడిపించటం మొదలుపెట్టారు. మీరు ఏ లక్ష్యాన్నైనా మనసులో బలంగా అనుకుంటే దాన్ని సాధించటానికి శనిదేవుడి ఆశీస్సులు మీకు తోడుంటాయి. మీరు నిజాయితీగా కష్టపడితే ఇక మీ నిఘంటువులో ఓటమి అనే పదమే ఉండదు. శనిదేవుడు కరుణిస్తే కష్టమైన దారులు కూడా సులభంగా మారిపోతాయి. మూసుకుపోయిన తలుపులు అవే తెరుచుకుంటాయి. అందుకే నేను మళ్లీ చెబుతున్నాను, ఇది మామూలు సమయం కాదు, ఇది మీ జీవితంలో ఒక బంగారు అవకాశం. ఇలాంటి సమయం మళ్లీ రాదు. ఇలాంటి అవకాశం జీవితంలో మళ్లీ రాదు. ఏప్రిల్, మే నెలల్లో మీ ముందుకు వచ్చే ఈ అవకాశాలు భవిష్యత్తులో మళ్లీ దొరకకపోవచ్చు. శనిదేవుడు అందరి జేబులు ఇలాంటి అదృష్టంతో పదే నింపడు. ఒకవేళ మీరు బద్ధకంతోనో లేదా అశ్రద్ధతోనో ఈ సమయాన్ని వృధా చేస్తే రాబోయే ఏళ్లలో అయ్యో ఇప్పుడు నేను ఎందుకు మేల్కోలేదు, ఆ రోజే ఎందుకు అడుగు ముందుకు వేయలేదు అని బాధపడాల్సి వస్తుంది. ఇక ధన సంపాదన విషయానికి వస్తే మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక పెద్ద ఆర్థిక లాభం కలిగే అవకాశముంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ అవకాశం మీ ఇంటి తలుపు వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయిన ఆ అదృష్టం ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. ఏదైనా కొత్త పని, ఒక మంచి ప్రపోజల్ లేదా ఒక కొత్త ప్లాన్ మీ దగ్గరికి రావచ్చు. అది మీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేయగలదు. ఎవరైతే మనస్ఫూర్తిగా అభివృద్ధిని కోరుకుంటారో వారికి ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పొలంలో సరైన సమయంలో విత్తనం వేస్తే పంట ఎలాగైతే సమృద్ధిగా పండుతుందో ఇప్పుడు మీరు పెట్టే శ్రమ భవిష్యత్తులో అంతకంటే గొప్ప ఫలితాలనిస్తుంది. అయితే ఇక్కడ ఒక సున్నితమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ సమయంలో మీ మాట ఆయుధంగా మారవచ్చు లేదా మందుగా మారవచ్చు. మీ మాటలు కత్తెర కంటే పదునుగా ఉండే అవకాశముంది. మీరు ఏ ఉద్దేశం లేకుండా సాధారణంగా మాట్లాడినా మీ నోటి నుండి వచ్చే కొన్ని మాటలు మీకు అత్యంత సన్నిహితులైన వారిని లోతుగా గాయపరచవచ్చు. మీ మాటలు వారికి విషపూరితమైన బాణాల్లా తగలవచ్చు. అందుకే ఏప్రిల్, మే నెలల్లో ఏది మాట్లాడే ముందైనా సరే ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్పే ఈ మాట ఎవరినైనా బాధపెడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మీకు కొంచెం చేదుగా అనిపించినా ఇదే నిజం. ఈ 2 నెలలు మీ నోరే మీ బంధాలకు పెద్ద పరీక్షగా మారుతుంది. ఒక తప్పుడు మాట మీ వాళ్ల మనసును విరగొట్టేయగలదు. ఆ తర్వాత మీరు ఎన్ని సర్ది చెప్పినా ఆ గాయం మానటానికి చాలా సమయం పడుతుంది. అందుకే ప్రతి మాటలోనూ ప్రేమ, గౌరవం ఉండేలా చూసుకోండి. ఇక కర్మ ఫలాల గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఎవరైనా తప్పుడు పని చేసినా, ఇతరులను మోసం చేసినా వారికి ఆ ఫలితం వెంటనే అనుభవంలోకి వస్తుంది. అలాగే ఎవరైతే నిజాయితీగా ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ తన స్వార్థం చూసుకోకుండా లోక కళ్యాణాన్ని కోరుకుంటారో వారి లెక్క కూడా ఆ భగవంతుడి దగ్గర ఉంటుంది. ఒక్కోసారి ఆ పుణ్యఫలం వెంటనే దక్కవచ్చు. మరికొన్నిసార్లు వచ్చే జన్మలో ఒక మార్గమై మన ముందుకు రావచ్చు. ఈ కర్మల లెక్కలు మనిషి ఊహకు అందవు, కాని దేవుడు ఇచ్చే తీర్పు మాత్రం ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ మనసులోని ఒక లోతైన సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మీరు ఇప్పటివరకు ఎవరితోనూ మనస్సు విప్పి మాట్లాడి ఉండరు. నిజానికి మీ బాధ కేవలం డబ్బు గురించో, హోదా గురించో కాదు. మీ అసలు బాధ మీ మనసుకు సంబంధించింది. మీ చుట్టూ జనం ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కాని మీ ఆత్మ ఘోషను నిజంగా అర్థం చేసుకునేవారు ఒకరైనా ఉన్నారా అంటే సమాధానం దొరకదు. మీ లోపల ఒక అమాయకమైన పసివాడు ఇప్పటికీ ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకి ఆనందపడిపోతారు, అంతే. చిన్న మాటలకి బాధపడిపోతారు. కాని మీరు ఈ సున్నితత్వాన్ని లోకానికి అస్సలు చూపించరు. పైన మాత్రం ఒక గట్టి కవచాన్ని తొడుగుతారు. ముఖం మీద చిరునవ్వు, గుండె నిండా ధైర్యం, మాటల్లో పరిణతి ప్రదర్శిస్తారు. మీ లోపల ఎన్ని తుఫానులు రేగుతున్నాయో ఎవరికీ తెలియనివ్వరు. నిజానికి మీ ఉద్దేశాలను, మీ ప్రేమను లోకం సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు అందరికీ మంచే చెయ్యాలనుకుంటారు, కాని అవతలివారు దాన్ని అపార్థం చేసుకుంటారు. మీరు చెప్పిన మాటలను వంకరగా తిప్పి మీ గురించి లేనిపోని కథలు సృష్టిస్తారు. అసలు మీరు ఊహించని విషయాలను మీ మీద మోపుతారు. మరీ ముఖ్యంగా మీ సొంత మనుషులే మిమ్మల్ని కటువుగా అన్నప్పుడు మీ గుండె గాజు ముక్కల్లా విచ్ఛిన్నమైపోతుంది. మీ కళ్లల్లోని తడిని చదివి, మీ మౌనంలోని అర్థాన్ని గ్రహించి, మీ బాధలో తోడుగా ఉండి, మీ సంతోషంలో మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తి ఎవరూ లేరన్నదే మీ అసలు బాధ. మీలోని ఆ అమాయకత్వాన్ని, సరళత్వాన్ని దాచటానికి మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని మీలాగా అంగీకరించే ఒక వ్యక్తి రాకపోతారా అన్న ఆశ మీలో ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంది. అక్షరాల కంటే మీ భావాలను అర్థం చేసుకునే ఆ వ్యక్తి కోసమే మీ నిరీక్షణ. ఇప్పటివరకు ఆ అన్వేషణ అసంపూర్తిగానే మిగిలిపోయింది. మీరు డబ్బు కోసం పిచ్చిగా పరిగెత్తే మనిషి కాదు.
మీకంటూ ఒక నమ్మకం, ఒక తోడు, భావోద్వేగ భద్రత ఉంటే చాలు. అదే మీకు కోట్ల కంటే ఎక్కువ. ఎంతటి సామాన్య పరిస్థితుల్లో అయినా మీరు చిరునవ్వుతో బతికేయగలరు. కాని బంధాల్లో ఉండే స్వార్థం, నటన, వేషధారణ మిమ్మల్ని లోలోపల కుంగదీస్తాయి. ఎప్పుడైనా ఎవరితో అయినా మనసు విప్పి ఏడవాలనిపించినప్పుడు మీ పక్కన ఎవరూ లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గదిలో ఒంటరిగా కూర్చుని తలగడ తడిసిపోయేలా కన్నీళ్లు పెట్టుకుని మరుసటి క్షణమే ముఖానికి చిరునవ్వు పులుముకొని ఏమీ జరగనట్టు లోకం ముందుకు వచ్చారు. ఆ సమయంలో మీ మౌనాన్ని అర్థం చేసుకునేవారు ఒకరైనా ఉంటే చాలు అనిపించి ఉండొచ్చు. ఏప్రిల్, మే నెలల్లో శనిదేవుడి కృప వల్ల మీ ఈ కోరిక నెరవేరబోతోంది. మీ ప్రతి బాధను, ప్రతి సంతోషాన్ని చెప్పకపోయినా అర్థం చేసుకునే ఆ నిజమైన తోడు, ఆ నిఖార్సైన ప్రేమ మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. మిత్రులారా, ఏప్రిల్, మే 2026 మీకొక స్వర్ణయుగం లాంటిది. మీ పాత కర్మల లెక్కలు తీరిపోయి కొత్త పుణ్యాలకు బీజం పడే సమయం ఇది. మీ భవిష్యత్తుకు బలమైన పునాది పడే రోజులు వచ్చేశాయి. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, భగవంతుడిపై నమ్మకం ఉంచండి. జాగ్రత్తగా ఉండండి. మీ విషయాలను రహస్యంగా ఉంచండి. మరియు మీ కష్టాన్ని నమ్ముకోండి. ఆ తల్లి మరియు శనిదేవుడు ఇద్దరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై మాతాజీ అని రాయండి. ఏప్రిల్, మే నెలలను మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయంగా మార్చుకోండి. వృశ్చిక రాశి జాతకులారా, ఏప్రిల్, మే నెలల్లో మీ జీవితంలో జరగబోయే ఆ భయంకరమైన మరియు అద్భుతమైన సంఘటనల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని ఏడిపించిన వారు ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. మీ అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఏళ్లనాటి బాధలు ఇప్పుడు అంతం కాబోతున్నాయి. మీ ఇంట్లోకి అపారమైన సంతోషాలు మరియు 7 రకాల అదృష్టాలు రాబోతున్నాయి. అయితే మీ వెంటే ఉంటూ మీకు తెలియకుండానే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తూ నెగటివ్ ఎనర్జీని పంపిస్తున్న ఆ రహస్య శత్రువు గురించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకోసం ఎదురుచూస్తున్న ఆ నిజమైన తోడు త్వరలోనే మీ జీవితంలోకి రాబోతున్నారు. అయితే జాతకంలో జైలు యోగం, కోర్టు కేసులు మరియు ప్రమాద గండాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, నీటి దగ్గర ఉండేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ సమయంలో ఇంట్లో గొడవలు పెరగకుండా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఒక తప్పుడు మాట మీ బంధాన్ని శాశ్వతంగా దూరం చేయవచ్చు. ముఖ్యంగా ఈ 3 జాగ్రత్తలు పాటించండి. ఎవరినీ కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మరియు మీ కోపాన్ని మౌనంతో జయించండి. శత్రువుల నుండి రక్షణ కోసం హనుమంతుడి గుడికి వెళ్లి స్వామివారిని స్పర్శించిన నల్ల దారాన్ని మెడలో ధరించండి. ఇది మీకొక రక్షణ కవచంలా మారుతుంది. ఈ సమాచారం మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కాలం మనకు అవకాశమిచ్చినప్పుడు దాన్ని పట్టుకోగలిగిన వాడే విజేత అవుతాడు. వృశ్చిక రాశి జాతకులైన మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు చూశారు. కాని ఇకపై మీ అదృష్టం మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ తల్లి అనుగ్రహం మరియు శనిదేవుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని షేర్ చేయడం ద్వారా వారికి కూడా హెచ్చరికలను అందించిన వారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, మీ రాశికి సంబంధించిన రోజువారీ మార్పులు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా అందుతాయి. మళ్ళీ రేపటి వీడియోలో సరికొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.